మొత్తానికి క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఈ నేపథ్యంలోనే జంగా కృష్ణమూర్తికి సంబంధించి టీటీడీ పాలక మండలి తీర్మానాన్ని ఏదైతే క్యాబినెట్లో అయితే మాత్రం తిరస్కరించేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సో ఇక ఇది రద్దయిపోతుంది, ఇది ముందుకు కదలదు అనేది జంగా కృష్ణమూర్తికి క్లియర్గా అర్థమైంది అనుకోవచ్చు. ఎస్ సత్య ఏంటి? సో ఇది మొత్తానికి జరిగిన నేపథ్యం, అటు పాలక మండలిలో జరిగిన ఎపిసోడు మనం చూసాం, అలానే క్యాబినెట్లో ఏం చర్చించారో కూడా మనము రామారావు గారు మనతో కూడా ఇప్పుడే అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఇంటర్నల్గా జరిగిన అంశాలు అయినప్పటికీ మనకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా. సో ఇప్పుడు ఈయన దీనిపైన కృష్ణమూర్తి రియాక్షన్ ఏంటి, అసలు ఎందుకు ఆయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? సో కేవలం స్థలానికి సంబంధించిన అంశంలోనే నిర్ణయం తీసుకున్నారు. సో ఆయన అప్పీల్ చేసుకున్నారు, దాన్ని పరిశీలించమని పంపించారు. సరే అక్కడ తీర్మానం చేసి మళ్ళీ పంపించారు. గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటే దానికి ఫాలో అవుతారనేటువంటి అభిప్రాయంతో ఆయన అడుగుండొచ్చు కూడా. సో ఇప్పుడు ఎందుకు ఆయన రిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి, దానికి ఏం రీజన్స్ చెప్తున్నారు? సో ఏంటి అసలు? జంగా కృష్ణమూర్తి ఏదైతే ఈరోజు మీడియా సమావేశం ప్రారంభం అవగానే 2005లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు బాలాజీ నగర్ ఫ్లాట్ నెంబర్ 2 దగ్గర ఖాళీగా ఉన్న స్థలాన్ని కేటాయించారు. అప్పట్లో 10 లక్షలు డిపాజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా తనకు అవకాశం, అక్కడ బిల్డింగ్ నిర్మించేందుకు అవకాశం ఉండేది. అయితే డబ్బులు సహకరించకపోవడంతో, అనుకున్న డబ్బులు సమకూరకపోవడంతో కట్టలేకపోయాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్న సమయంలో మరలా దాన్ని రీఅలాట్మెంట్ చేసిన సందర్భంలో దాని రేటు పెంచారు. రేటు అంటే 50 లక్షలు సుమారు కట్టాలని చెప్పినప్పుడు ఆ డబ్బులు కూడా చెల్లించడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా తర్వాత దాన్ని ₹1 కోటి పెంచిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ సకాలంలో నిధులు చెల్లించకపోవడం వల్ల ఆ అలాట్మెంట్ అనేది తర్వాత రద్దయింది. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే తన వ్యక్తిగతంగా తన పేరుతో కాకుండా రీఅలాట్మెంట్ అనేది శ్రీ వెంకటేశ్వర గ్లోబల్ ట్రస్ట్ పేరుతో రీఅలాట్మెంట్ చేయాలని అడిగారు. ఈరోజు ఆయన రాసిన రాజీనామా లేఖలో ఎక్కడా కూడా ట్రస్ట్ పేరు అయితే మెన్షన్ చేయలేదు. అయితే ఈయన 2 విషయాలు ప్రధానంగా చెబుతున్నారు. తాను ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండి ఈ అలాట్మెంట్ జరగాలి అని కోరినప్పుడు మొత్తం సభ్యుల్లో ఒక్క భానుప్రకాష్ రెడ్డి మినహా మిగతా అందరూ కూడా అంగీకరించారు. అంటే మిగతా బోర్డు తప్పు చేసినట్టు అవుతుందా, ఒక రకంగా ఈ అలాట్మెంట్ జరగకపోతే కనుక మిగతా బోర్డు మెంబర్లందరినీ అవమానించినట్టే అవుతుంది, అందుకే వారిని అవమానించడం నాకు ఇష్టం లేదు నాతో సహా, కాబట్టి నేను దీనికి రాజీనామా చేస్తున్నానని చెప్పడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని తాను రాజీనామా చేస్తున్నాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీని వెనక ఏం జరిగింది అనేది కూడా ఆయన కొంత చెప్పుకొచ్చారు. ముందుగా తనకు గతంలో కేటాయించిన ఏదైతే ఫ్లాట్ ఉందో దాన్ని అక్కడ కాటేజ్ నిర్మించడం, కాటేజ్ డోనర్ కింద తిరిగి తన ట్రస్ట్, తాను చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర గ్లోబల్ ట్రస్ట్కు కేటాయించాలని ఆయన ముఖ్యమంత్రికి ఒక అర్జీ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఆ లేఖను బోర్డుకు పంపించడంతో బోర్డు తీర్మానం చేసి తర్వాత ప్రభుత్వం దగ్గరికి వచ్చింది. ప్రభుత్వం దానికి అంగీకరిస్తుందా లేదా అనేది పరిపాలనాపరమైన నిర్ణయం. దీనిపైన కొంతమంది కుట్ర చేసి తన వ్యక్తిత్వ హననం చేసేందుకు ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో వ్యక్తిత్వ హననం అనేది ఎక్కడ ఏ కాంటెక్స్ట్లో ముందుకొచ్చిందో అర్థం కాని పరిస్థితి. ఆయన మాత్రం తనకు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు కాబట్టి అటు ముఖ్యమంత్రికి అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్లకు, బోర్డుకి చెడ్డ పేరు రాకూడదని తాను రాజీనామా చేసినట్లుగా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అక్కడ ట్రస్టులకు భూములు అలాట్ చేయకూడదని గతంలో బోర్డు ఏదైతే తీర్మానం చేసుకుందో ఆ తీర్మానానికి వ్యతిరేకంగా అలాట్మెంట్ జరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ భానుప్రకాష్ రెడ్డి వ్యతిరేకించడంతో పాటు నిన్న క్యాబినెట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో సంబంధించి వచ్చినటువంటి చర్చలో కూడా అటు మంత్రి నాదెండ్ల మనోహర్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అందరికీ ఒకటే నిబంధనలు ఉండాలి. ట్రస్ట్ బోర్డు మెంబర్ అయితే మాత్రం ప్రత్యేక హక్కులు, అధికారాలు ఇవ్వడం కరెక్ట్ కాదు, కాబట్టి దీనిపైన ఆలోచించాలని ముఖ్యమంత్రిని కోరినప్పుడు ముఖ్యమంత్రి కరాఖండిగా ఈ విషయంపైన స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కనుక అంతకుముందు 2 అవకాశాలు వచ్చినా దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. తర్వాత ట్రస్ట్ బోర్డు పేరుతో ముందుకు రావడంతో ట్రస్ట్లకు ఇవ్వకూడదని ఒక సీలింగ్ పెట్టుకున్న నేపథ్యంలో ఇది సాధ్యం కాలేదనేది స్పష్టమవుతుంది. ఇదే విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు కూడా రాశాయి. అయితే తనకు వ్యక్తిత్వ హననం జరిగింది అనే విధంగా ఆయన వ్యాఖ్యానించడం అనేది ఎందుకు, ఎలా హననం జరిగింది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆయన రాజీనామా చేయడానికైతే మాత్రం బోర్డు అదేవిధంగా ముఖ్యమంత్రికి ఇబ్బంది కలగకూడదని రాజీనామా చేసినట్లుగా అయితే చెప్పిన పరిస్థితి అయితే అవుతుంది. రైట్, చూద్దాం. సో తన రాజీనామాకు సంబంధించిన దానిపైన ఆయన అయితే రియాక్షన్ కూడా మనం చూసాం. సో ఆంధ్రజ్యోతి